టర్కీకి సంబంధించిన శత్రువులు అంటే మన పట్ల శత్రుత్వాన్ని ప్రదర్శించింది టర్కీ. కాబట్టి మనం టర్కీని తప్పుపడతాం. వాస్తవంగా ఒకప్పుడు ప్రశాంతమైనటువంటి జీవనం, స్వేచ్ఛాయుతమైనటువంటి మహిళా జీవనం ఉన్నటువంటి దేశం కాస్త ఇవాళ మహిళలు నిర్బంధించబడ్డారు. అక్కడ ఖచ్చితంగా దుస్తుల దగ్గర నుండి చదువుల దాకా రిస్ట్రిక్షన్ చేయబడ్డారు. ఇప్పుడు ఆ టర్కీ భారత్కు వ్యతిరేకంగా పాకిస్తాన్కు అనుకూలంగా కాశ్మీర్ విషయంలో వ్యవహారంతో పాటుగా ఇస్లామిక్ శక్తుల ఏకీకరణ, తన ఖలీఫాని ఎర్డోగన్ ఫీల్ అవుతున్నటువంటి వేళ మొన్ననే ఈ టర్కీ శత్రు అయిన ఆర్మేనియాలో వాళ్ళ ఇది జరిగితే, పెరేడ్ జరిగితే అన్నీ మనయే ఉన్నాయి ఆయుధాలు. టర్కీ శత్రువులైనటువంటి గ్రీసు, ఆర్మేనియా, సైప్రస్ ఈ మూడిటికి ఆయుధాలు ఇచ్చింది భారతదేశం. ఇవ్వడం అంటే ఫ్రీగా కాదు, డబ్బులకే అమ్మింది. వాళ్ళకి అమెరికా అమ్మేది కాదు, రష్యా అమ్మేవి కాదు, నాటకాలు ఆడుతూ ఉండే వాళ్ళకి మనం ఇప్పుడు ఆయుధాలు ఇచ్చాం. ఇప్పుడు ఆ ఆయుధాలతో వాళ్ళు సర్వశక్తివంతులుగా ఉండటం ఒక ఎత్తు అయితే, ముగ్గురు కలిసి ఇప్పుడు టర్కీ పక్కనే కూర్చుని విన్యాసాలు చేస్తున్నారు. దమ్ముంటే రారా చూసుకుందాం అని చెప్పేసి. ఇది ఇప్పుడు టర్కీకి భారతదేశాన్ని కెలికితే ఏ స్థాయిలో రుచి చూపెట్టాలో చూపెడుతున్నాడు మోడీ.